జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఇక్కడ ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించడం. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో అలాగే పేపర్లో ఈ వార్తలు అందరూ చదివారు. యుద్ధ వాతావరణం కారు మబ్బుల్లాగా కమ్ముకుంటున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య. అది ఏ క్షణమైన కూడా విస్ఫోటనం జరగచ్చు. అయితే 1965లో కూడా పెద్ద స్థాయిలో యుద్ధం జరిగింది భారత్ పాకిస్తాన్. అప్పటికి 1962లో చైనా వల్ల మనం డిఫీట్ అయి ఉన్నాం. 1965 లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి హైట్ కనుక చూసుకుంటే 4.5 feet ఆయన. అప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయ్యూబ్ ఖాన్ అని అతను 6 feet పైన అబవ్గా ఉండేవాడు, దృఢకాయుడు. సైకలాజికల్గా అయ్యూబ్ ఖాన్ ఏం భావించేవాడంటే ఫిజికల్గా నేను చాలా గొప్పగా ఉన్నాను, పైగా ఇండియా ఇప్పుడు చాలా వీక్గా ఉంది, ఎందుకంటే 1962 వాళ్ళలో డిఫీట్ అయి ఉంది, కాబట్టి మనం ఎలాగైనా సరే ఈసారి గెలుస్తాం అన్న భావంతో ఆపరేషన్ జిబ్రాల్టర్ అని చెప్పేసి చాలా మందిని జమ్మూ కాశ్మీర్లోకి స్లీపర్ సెల్స్ని పంపించేసి యాక్టివేట్ చేసే కార్యక్రమం జరిగింది. అప్పటికి యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన తర్వాత మన వాళ్ళు కూడా తీవ్ర ప్రతిఘటన చేశారు. అక్కడే మనకి ప్రాబ్లం ఏంటంటే ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉంది. మనం ముందుగా ప్రిపేర్డ్గా లేము. అప్పుడు ఏం చేశారంటే లాల్ బహదూర్ శాస్త్రి అంకుఠితమైనటువంటి ధైర్యం, పట్టుదల, అలాగే ఆయనకున్నటువంటి స్ట్రాటజీ, ఇవి పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడా కూడా గమనించలేనంత స్పీడ్గా ఆయన పావులు కలిపారు. ఆ రోజుల్లో ఒక పిలుపు కూడా ఇచ్చారు. ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా, అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఇలాంటి వాళ్ళు కాకుండా వారంలో ఒక రోజు ఒక పూట భోజనం మీరు సాక్రిఫైస్ చేయండి అని చెప్పి పిలిపించారు. ఎందుకంటే ఆ రోజు గోధుమలు, వరి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది సోమవారం పూట ఈవినింగ్ అయితే వాళ్ళు భోజనం మానేశారు స్వచ్ఛందంగా. కొన్ని హోటల్స్ వాళ్ళు కూడా బోర్డులు పెట్టేసేవాళ్ళు, సోమవారం రాత్రి మా దగ్గర ఇంకా భోజనాలు ఉండవని. అంతగా ప్రజలు స్పందించారు. చాలామంది బంగారం, నగలు, వెండి ఇలాంటివన్నీ కూడా ఆ రోజు మన మిలిటరీ వాటి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అది న్యూట్రల్గా ముగిసింది. గెలుపు ఎవరిది అనేది తెలియకుండా ముగిసిపోయింది. ఆ తర్వాత 1971లో మళ్ళీ భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇది చాలా భీకరమైనదని ఎందుకంటున్నానంటే ఆ రోజు రష్యా, అంటే అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, వాళ్ళకి మనకి మధ్య ఒక ఒప్పందం ఉంది. అదేంటంటే మన భారతదేశం మీద కనుక ఎవరైనా అటాక్ చేస్తే అది ఇంటర్ఫీర్ అయ్యేటువంటి అవకాశం ఆ రోజుల్లో ఉంది అగ్రిమెంట్లో. అలాగే యుఎస్ఆర్ మీద కూడా ఎవరైనా అటాక్ చేస్తే మనం కూడా అంతే. దాని ప్రకారం ఏం చేశారంటే పాకిస్తాను బలమైన పథకం వేసింది. అమెరికా, బ్రిటన్ ఈ 2 దేశాలు కూడా ఆ రోజు పాకిస్తాన్కి వత్తాసు పలికే న్యూక్లియర్తో ఉన్నటువంటి షిప్స్ మన భారతదేశం వైపు రావడం మొదలుపెట్టాయి. అవి కనుక వచ్చినట్టయితే మనం సరెండర్ అవ్వాలి. ఇది పాకిస్తాన్ యొక్క ప్లాన్. రష్యా ఇది ముందే గమనించింది. శ్రీలంక దగ్గర వాటిని అడ్డగిస్తూ తమ న్యూక్లియర్ వెపన్స్ని పెట్టడం జరిగింది, షిప్స్ని. దాంతో వాళ్ళు వెనకంజ వేశారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇది పాకిస్తాన్కి ఆ రోజు అనుకున్నటువంటి దెబ్బ. ఇక్కడ కూడా అయ్యూబ్ ఖాన్ ఆ రోజుల్లో కూడా ప్రెసిడెంట్, ఇతనేంలోనే 2 సార్లు దాడికి తెగబడ్డాడు. దాంతో మనం ఒక్కసారిగా వైమానిక దాడులు ముమ్మరం చేశాం, ఉక్కిరి బిక్కిరి చేశాం. వాళ్ళ సైన్యాలు చాలా వరకు మనకు లొంగిపోయాయి. ఎంతమంది అంటే 1,00,000 మంది మనకు లొంగిపోయారు. అలాగే మనం లాహోర్, కరాచీ ఇలాంటి వాటి వరకు దూసుకెళ్ళిపోయాం. కొన్ని సీషోర్ ఏరియాస్లో మనం బాంబింగ్ చేసాం, చాలా షిప్స్ని ముంచేసాం. కొన్ని షిప్లు పూర్తిగా అందులో అమెరికా, బ్రిటన్కి చెందిన షిప్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమి మాట్లాడలేకపోయారు, ఎందుకంటే అండర్ గ్రౌండ్లో టైప్లో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఉంచారు, ఎప్పటికైనా మన మీద దాడి చేద్దామని. అలాగే కొన్ని ఫ్లైట్స్ని మన అసలు యుద్ధ విమానాలను ఎగరనివ్వలేదు. పూర్తిగా మనదే పై చేకి వచ్చింది. చివరికి వాళ్ళు లొంగిలాగా తప్పలేదు. మనం కనుక చూసుకుంటే బుట్టోతో ఆ రోజు ఇందిరాగాంధీ ఆ ప్రధానమంత్రి అయినా సిమ్లా ఒప్పందం జరిగింది. అంటే ద్వైపాక్షిక చర్చలతోనే సమస్యలకి పరిష్కారం చేసుకోవాలని ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. కాకపోతే ఇందిరాగాంధీ మీద ఆ రోజు వచ్చిన విమర్శ ఏంటంటే 1,00,000 మంది మనకి దొరికితే వాళ్ళు వదిలిపెట్టేస్తారు, కానీ మన వాళ్ళు అక్కడ బందీలుగా దొరికారు, వాళ్ళు విడిపించుకోవాలా. అదొకటి. ఆ రోజే ఈ సిమ్లా ఒప్పందంలోనే కాశ్మీర్ ఎజెండా కూడా తీసుకొచ్చి
దానికి ఒక సొల్యూషన్ కనుక చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. మరి చాలామంది చెప్పేది అంటే అమెరికా తీవ్రమైన ఒత్తిడి ఆ రోజు ప్రధానంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మీద పెట్టారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటారు. ఏది ఏమైనా సరే విజయం మనకి దక్కిందే తప్ప ఫలితం మాత్రం దక్కలేదు. కాదు, కార్గిల్ వార్ అది అద్భుతమైన విజయం మనం సాధించాలని మీకు తెలిసిందే. ఇప్పుడు పరిస్థితికి వస్తున్నాను. ఇప్పుడు కనుక భారత్ పాకిస్తాన్కి మధ్య నిజంగానే యుద్ధం జరిగితే ఈరోజు భారత సైన్యం పటిష్టమైనటువంటి పొజిషన్లో ఉంది. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కనుక మనం చూసినట్టయితే మనం సైనిక పరంగా కానీ ఆయుధాల పరంగా కానీ మొత్తం ఇండియా వరల్డ్ వైడ్గా 4th పొజిషన్లో ఉంది. అలాగే మనకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒక పక్కన చూసుకుంటే రఫేల్ లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. భయంకరమైనటువంటి మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా మానసిక శక్తిలో ఆర్మీ ఈరోజు బ్రహ్మాండంగా ఎదిగింది. ఈరోజు మనం ఓన్గా ప్రొడక్షన్ కూడా చేసుకుంటాం వెపన్స్ని. అలాగే మనం రష్యా నుంచి అనేక రకాలైనటువంటి ఆయుధాలను మనం దిగుమతి చేసుకున్నాం. అమెరికా ఇప్పుడు మనకి సపోర్ట్గా నిలిచింది. అలాగే మనం ఈరోజు సౌదీ అరేబియా లాంటి వాళ్ళు కూడా మనకి సహకారాన్ని అందజేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ఏకాకైంది. కానీ అది కూడా ఈరోజు మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తుంది, సైనిక విన్యాసాలు చేస్తుంది. యుద్ధానికి మేము కూడా సై అంటే సై అని చెప్పి అంటున్నారు. కానీ ఒకవేళ యుద్ధమే కనుక జరిగితే అసలు పాకిస్తాన్ ఎంతకాలం నిలబడగలదు? ఓ పక్కన ఎప్పుడూ లేనటువంటి ఒక తీవ్రమైన చర్య ఇండియా కూడా తీసుకుంది. సింధు ఇది 1960లో ఇండస్ వాటర్ అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఇండస్ వాటర్ అంటే ఇండస్ వ్యాలీ వాటర్ అగ్రిమెంట్ అంటే సింధు నది ఒప్పందం. సింధు నది ఒప్పందం ప్రకారం సింధు నది మనకి ఎలాగొస్తుందంటే మనం అప్పర్లో ఉన్నాం, పాకిస్తాన్ లోవర్ పొజిషన్లో ఉంది. సో వాటర్ అంతా కూడా మనం ఏదైనా ఒక డ్యామ్ కానీ ఏదైనా కట్టామనుకోండి, వాటర్ మొత్తం 80% అటు వెళ్ళదు. మనం అందుకని గవర్నమెంట్ ఏం చేసామంటే 1960 ఒప్పందం ప్రకారం మనం ఇంతవరకు డ్యాములు కట్టడం కానీ లేకపోతే దాన్ని ఆపటం కానీ ఇలాంటి పనులు ఏమి చేయలే. దీనివల్ల ఏంటంటే పంజాబ్, సింధు ప్రొవిన్సెస్లో ఇంకా మిగతా 7 రాష్ట్రాల్లో కానీ 80% మీకు అగ్రికల్చర్ దీని మీద ఆధారపడి అంటే 16 లక్షల హెక్టార్లు ఈ వాటర్ వాళ్ళకి ఈ వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది. గోధుమలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పండించుకుంటున్నారు. ఓ పక్కన వచ్చేప్పటికి వాటర్ మీద వచ్చేటువంటి కరెంటు ఇది కూడా మీకు పాకిస్తాన్లో ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఇవే ఇస్తున్నాయి. మరో పక్క చూసుకుంటే వాటర్ కనుక లేకపోతే ఇండస్ట్రీస్ లేదు. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి వాటర్ చాలా అవసరం. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా చాలా అవసరం. ఇది ఇమీడియట్గా ఎఫెక్ట్ కనబడుతుందా అంటే 4-5 సంవత్సరాల వరకు ఎఫెక్ట్ కనబడదు. ఎందుకంటే ఇదంతా డ్యాములు కట్టేది. కానీ 4-5 సంవత్సరాల తర్వాత ఇది ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అసలు పూర్తిగా ఎడారైపోతుంది. అది వాళ్ళు గుర్తించుకోవట్లా. పైగా ఇప్పటికీ పాకిస్తాన్లో పరిస్థితి దయనీయం. అక్కడ ప్రతి రేటు కూడా పెరిగిపోయింది. చివరికి 1 లీటరు మీరు మిల్క్ కనుక తీసుకోవాలంటే 300-400 రూపాయలు రేటుకి వెళ్ళిపోయింది. బ్రెడ్ దొరకట్లేదు. బ్రెడ్ కూడా విపరీతమైన రేట్లో దొరుకుతుంది 200-300 పెట్టి. అంటే సామాన్య ప్రజానీకం వాళ్ళకి డబ్బులు లేవు, పేదరికంతో మగ్గిపోతున్నారు. 70-80% అక్కడ జనాలు ఎవరో కూడా యుద్ధాన్ని కోరుకోవట్లా. కేవలం ఇప్పుడున్నటువంటి మున్నీర్ ఈ మామూలుగా ఆర్మీ చీఫ్ ఇతనికి ముందుకు దూకుతున్నాడే తప్ప ఇప్పుడు అతను కూడా ఒక పని చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రైవేట్ జెట్ ఎక్కించేసి బ్రిటన్ ఇటు సైడ్ పంపించారు అని నాకు అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఆ ఫ్లైట్ కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే ఈ యుద్ధం కనుక జరిగితే తాము గెలుస్తామన్నటువంటి నమ్మకం ఈ మున్నీరికే లేదు. సామాన్య ప్రజానికి ఎటువంటి భరోసా కల్పిస్తారు? సో ఏది ఏమైనా సరే ఇక్కడ మాత్రం మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ జరిగినటువంటి ఈ దుర్ఘటన దాదాపు నేను చెప్పినట్టు 28 మంది చనిపోయారు. ఇది బేసికల్గా టూరిస్ట్ ప్లేసు. ఇంతవరకు కాశ్మీర్ హిస్టరీ కనుక పరిశీలిస్తే వాళ్ళు పిల్గ్రిమ్స్ మీద దాడి చేశారు. అంటే అమర్నాథ్ యాత్ర అలాంటివి చేసేటప్పుడు భక్తుల మీద చేశారు, కానీ టూరిస్ట్ మీద చేయలేదు. ఎందుకు కారణం అంటే టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అక్కడ కాశ్మీర్ లోకల్గా ఉండే వాళ్ళకి ఈ టూరిస్టుల మీద వచ్చే ఆదాయమే బతుకు జీవనం.
కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళు, ఆ లోకల్ పీపుల్ వాళ్ళ సపోర్ట్ కావాలి అంటే వాళ్ళ ఉపాధికి దెబ్బ కొట్టకూడదు. అందుకని మిలిటెంట్లు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ టూరిజం విషయంలో వెళ్ళేవాళ్ళు కాదు, ఆ జోలికి వెళ్ళేవారు కాదు. ఒక మాత్రం వాస్తవం ఇదేంటంటే అసలు ఇంటెలిజెన్సీ వైఫల్యం అయితే పూర్తిగా కనిపించింది. ఎందుకంటే ఒక పక్కన మనకి సంకేతాలు అందుతున్నాయి, అంటే వాళ్ళు ఆల్రెడీ బోర్డర్ దాటి వాళ్ళు వచ్చి వాళ్ళు అప్పటికప్పుడు చేసింది కాదు, వాళ్ళు ఆల్రెడీ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోయి వాళ్ళు వచ్చి కనీసం ఒక 1.5 month ముందుగానే వాళ్ళు వచ్చారు, ఎక్కడో కాపు కాశారు. కాపు కాసి అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత సేఫర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఈ దాడి జరిగింది. దీన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా పెట్టి చేసుకోలేకపోవడం మాత్రం అది ఖచ్చితంగా వైఫల్యమే. వాళ్ళు అనుకున్నది అంటే నేను చెప్పిన కారణమే, టూరిస్టుల మీద అటాక్ చేసి లోకల్ పీపుల్ ఉన్నటువంటి అభిమానాన్ని పోగొట్టుకోరని వాళ్ళు ఏది జరగదు అనుకున్నారో అదే జరిగేలా ఈ ముఠా చేసింది. దాదాపు 7 ఇందులో పార్టిసిపేషన్ చేశారు. 4 పాకిస్తాన్ నుంచి వచ్చారు, 3 కాశ్మీర్లో ఉన్నటువంటి లోకల్ పీపులే సహాయం చేశారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఎంత భయానకమైన వ్యక్తులు అంటే మగవాళ్ళు మాత్రమే ఎక్కువగా టార్గెట్ పెట్టి చెప్పేశారు, ఆడవాళ్ళు పిల్లల జోలికి వెళ్ళాల. మీకు ఎందుకు మమ్మల్ని కూడా చంపండి ఒక లేట్ అడిగితే ఈ విషయాన్ని మోడీకి చెప్పాలంటే మీరు ఉండాలి కదా అని చెప్పి అడిగినట్ట ఒక టెర్రరిస్ట్. అంటే వాళ్ళలో కూడా మనకి అంటే కొంతమంది ఒక పాలసీ ఉంటుంది, చెడులో మంచి అని. అంటే వాళ్ళకి పిల్లల్ని లేకపోతే లేడీస్ని చంపకూడదని ఏమైనా ఉందేమో రూలు, అది పాటించాలేమో తెలియదు. కానీ చాలామందికి అసలు వాళ్ళు హిందువా లేకపోతే ఇంకో అదర్ క్యాస్టా లేదా ముస్లిమా అని ఆలోచించి వాళ్ళ రిలీజియన్ కనుక్కొని టార్గెట్ చేసి బట్టలోడు తీసి కాల్చడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పరిమితం చేసింది. కన్నీటిలోంచి దావానంలాగా పౌరుషం కూడా చెలరేగింది. మోడీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేశపడుతున్నటువంటి ప్రసంగం కూడా చేశారు, చాలా చురుకైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫలితం కూడా ఇప్పుడు పాకిస్తాన్ అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయం ఎంతతో ముగిసిపోతుందా అంటే ముగిసిపోదు. ఖచ్చితంగా ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్న ప్రతి చోట సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. సర్జికల్ స్ట్రైక్స్కి వాళ్ళు కనుక ముందుకు వచ్చినట్టయితే అది యుద్ధంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. యుద్ధమే కనుక జరిగితే మన ఎదుర్కొనే శక్తి వనరులు కూడా పాకిస్తాన్కు ఉంటుందా అంటే అది కూడా సందేహాస్పదమే. ఒకవేళ ఇప్పటికీ చూస్తే ఇమ్రాన్ ఖాన్ అక్కడ ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉన్నాడు. మనం ఇక్కడ మోడీ ప్రధానమంత్రిగా ఉండి అమిత్ షా వీళ్ళందరూ కూడా మన పార్టీలు అందరితోనూ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ చూస్తేనేమో ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉండి ఆ ఇమ్రాన్ ఖాన్కి మద్దతుదారులంతా కూడా ఆర్మీ మీదే తిరగబడుతున్నారు. ఇంతవరకు పాకిస్తాన్ హిస్టరీలో ఆర్మీ అందరిని భయపెట్టింది, ప్రజలను భయపెట్టింది, పార్టీని భయపెట్టింది, ప్రధానమంత్రిని భయపెట్టింది. భయపెట్టి ఇలాంటి వాటికి దారితీశారు. కానీ ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారు. అక్కడ ఆర్మీ అంటే వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఇది ఒకవేళ నిజంగా కనుక యుద్ధం జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం? రెండు దేశాలు కూడా నష్టమే. కానీ ఎక్కువగా నష్టపోయేది మాత్రం పాకిస్తాన్. ఈరోజు మీరు బయట ప్రపంచ దేశాలన్నీ కూడా చూసుకుంటే మనం 160 కోట్లు జనాభా, బిజినెస్ అనేది మనకి ఇక్కడ బాగా జరుగుతుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ అలాగే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ ఈరోజు అన్ని దేశాలు కూడా వాడుకుంటున్నాయి. మరి పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అది ఒక ప్రకటన చేసింది, టర్కీ మాకు సపోర్ట్ అని. కానీ టర్కీ లేదు మేము సపోర్ట్ ఇవ్వట్లేదని చెప్తోంది. చైనా మాత్రం మౌనం ముద్ర దాల్చింది. చైనా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా, తనతో పాటు యుద్ధంలోకి రంగంలోకి దిగుతుందా అంటే చైనా కూడా అలాంటి పరిస్థితి అలాంటి రిస్క్ తీసుకోదు. ఎందుకంటే ఈరోజు చైనాలో ఉండే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎక్కువగా మార్కెట్ ఉన్నది ఇండియాలోనే. కాబట్టి మార్కెట్ ఎదుర్కొని ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఇన్కమ్ను ఎదుర్కొని ఏదో తమకు పక్కన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి చైనా కూడా నిలబడుతుందని చెప్పి మనం అనుకోలేం. అంత అవివేకం చేస్తారని కూడా ఎవరు అనుకోరు. ఈరోజు వాళ్ళు కనుక చూసుకుంటే అరేబియా సముద్రంలో వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు. మనం కూడా మన సైడు నేవల్ ఎలర్ట్ అయింది, ఆర్మీ ఎలర్ట్ అయింది. అలాగే మనకి ఈ సైడ్ చూస్తుంటే ఫ్లైట్స్ ఈ వీటిని కూడా మనం విన్యాసాలతో రంగం సిద్ధం చేసాం. అంటే ఎయిర్ బేస్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ హోల్డ్. కాబట్టి ఈ పరిస్థితులు కనుక చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ చాలా స్టబర్న్గా వ్యవహరిస్తున్నారు.
ఎందుకంటే ఒక్కసారి కనుక స్టబన్గా ఎప్పుడైతే ఉంటారో ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి కూడా భయపడి వెన్నులో వణుకు పుట్టేట్టుగా చేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ భావిస్తుంది. ఏదైనా సరే ఈరోజు చాలామంది మనం ఈరోజు యూట్యూబ్లు చూసుకున్నా లేకపోతే ఛానల్స్ చూసుకున్నా ఇవన్న పేపర్లో చదివినా కూడా ఈ భారత పాకిస్తాన్ యుద్ధం గురించి వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకటి, ఆ రోజు రష్యా మనకు సహాయం చేసింది, ఇప్పటికీ రష్యా మనతోనే ఉంది. పక్క అమెరికా కూడా ఈరోజు గతంలో ఉన్న వైఖరిని వదిలిపెట్టేసి మన ఇండియాకి ఫేవరబుల్గా ఉంది. సౌదీ అరేబియా మనకి ఫేవరబుల్గా ఉంది. ఇజ్రాయిల్, ముఖ్యంగా ఇజ్రాయిల్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మొసాయిద్ ఈ ఇంటెలిజెన్సీ వ్యవస్థ చాలా గొప్పది. వాళ్ళ దగ్గర నుంచి మనం హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. వాళ్ళు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తున్నారు. వీటిని బట్టి ఎక్కడెక్కడ ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నారు అన్నటువంటి విషయం కూడా భారత్కి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్తో ఎండ్ అయిపోతే ఓకే, కాదు అని తలెగరేసి పాకిస్తాన్ ముందుకు వస్తే మాత్రం అది విపరీతమైన పరిణామాలకి దారితీసి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ రోజుల్లో ఉన్నటువంటి అయూబ్ ఖాన్కి తెలుసు. అన్న కాళ్ళు చేతులు వణుకుతూ సిమ్లా ఒప్పందానికి భుట్టోని పంపించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇందిరాగాంధీ కొన్ని ఒత్తిడికి లొగ్గి ఇంకా కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టలేకపోయారు. కానీ మోడీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేరు. ఒకవేళ కనుక యుద్ధంలో కనుక పాకిస్తాన్ ఓడిపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.